ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తోపాజీ అనంత కిషన్ను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనంత కిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తనకు ఉమ్మడి గ్రంథాల సంస్థ చైర్మన్గా కూడా అవకాశం కల్పించాలని చెప్పారు. పార్టీ నాయకులు కార్యకర్తలు తనపై చూపుతున్న అభిమానం ఇప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి, మరియు దామోదర్ రాజనరసింహ నాయకత్వం వర్ధిల్లాలి, జగ్గారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో తోపాజీ అనంతకృష్ణ గుప్తా నేను నా సర్వీస్లో మరి
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా జిల్లాలో అప్పటి ప్రభుత్వం 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2010 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారి చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది. మా వైశ్య జాతికే ఎంతో గొప్ప కారణం అది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ సేవ అందించడానికి నా సర్వీసు అందరికీ చేరాలని చెప్పి ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల, మరి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ, దామోదర్ రాజసింహ గారి జిల్లా మంత్రి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పి ఈ పదవి ఇచ్చినందుకు, పదవికే కాదు ఈరోజు పార్టీకి కూడా ఎంతో కష్టపడి పనిచేసి రాబోయే సంస్థాగత ఎన్నికలలో, లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖంగా, ప్రజల ముఖంగా, మీ ముందు కోరుతున్నాను. ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ నాయకత్వంలో, మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి మీ అందరితో కోరుతున్నాను.